పెద్దారవీడు మండల పరిధిలో 300 ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వ్యక్తిపై ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ 2024 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిధిలోని తోకపల్లి, గొబ్బూరు, రాజంపల్లి, చెట్లమెట్ట, దేవరాజుగట్టు తదితర గ్రామాల్లో మార్కాపురం పట్టణానికి చెందిన ఒకప్పుడు కిరోసిన్ డీలర్ అయిన నాదెండ్ల సుబ్రహ్మణ్యం అనే అతను సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కొంతమంది బినామీ వ్యక్తుల పేర్ల మీద అన్యాక్రాంతం చేసి వాటిని బ్యాంకులలో కుదవ పెట్టుకోవడం జరిగిందని, ఈ విషయంపై లోకాయుక్తలో కేసు కూడా వేయడం జరిగిందని, దానికి సమాధానంగా పెద్దారవీడు మండల తహసీల్దార్ ఆర్ఎస్ఆర్ కాపీలలో తప్పుడు రిపోర్టు లోకాయుక్తకు పంపించడం జరిగిందని, పైన తెలిపిన ఇరువురిపై చట్ట ప్రకారం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ 2024 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన ప్రాంతాలను ప్రత్యేకంగా తమరు పరిశీలించి విచారణ చేయించి అక్కడ ఉన్న రైతులకు ప్రభుత్వ భూములను ఇప్పించి న్యాయం చేయాలని మార్కాపురంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు గాలి వెంకటరామిరెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్య ఉంది. తీవ్రంగా సమస్య పేదలు అల్లాడుతున్నారు. రైతాంగానికి ఉపాధి పథకంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బు వచ్చినా గత 10 సంవత్సరాలుగా ఏమాత్రం 10-20 సంవత్సరాలుగా ఏమాత్రం రైతుకు ఉపయోగపట్ల మేము ప్రభుత్వానికి కోరేదేమంటే దీంట్లో సవాళ్ళు చేపట్టున్నాం. ఒకటి, చెరువులను మట్టి తోడుకోవడానికి చెరువులో కంప ఉంది బాగా అడ్డము. ఆ కంప మధ్య జేసీబీ తీపిచేసి ఆ మట్టిని రైతులు తోడుకోవడానికి ట్రాక్టర్కు గవర్నమెంట్ డబ్బు ఏమైనా కొడుతున్నారు, ఉపాధిలో డబ్బు ఏమైనా కొడుతున్నాము. ఒకటి, అదే మట్టిని చెరువు కట్ట కూడా అప్పించేయడానికి, కట్ట సెంచన్ చేయడానికి, ఆ మట్టి తోడటానికి అనుమతి ఇవ్వబడుతున్నాం. అదేవిధంగా రెండో పాయింట్ ఏమంటే ఈ ఉపాధి హామీ పథకంలో ఒకప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రైతులకు బోర్లు వేసేవాళ్ళు, గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది కూడా. ఈ ఉపాధి హామీలో రైతులు బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వని ఆ డబ్బులు గవర్నమెంట్ కేటాయించమని కోరుతున్నాం. మూడో అంశం అంటే ఈ ఉపాధి హామీ పథకంలోనే మూడో అంశము ఈ ట్రాక్టర్ బాడీగా రైతు ఇవ్వని దాంట్లో సేద్యం చేసుకోవడానికి ఈ కాలంలో బాగా పెట్టుబడులు పెరిగిపోయాయి. కాబట్టి ఆ సేద్యానికి ఖర్చు, కూలీలు, ఆ డబ్బులు కూడా కూలీల డబ్బులు గవర్నమెంట్ ఏమంటున్నాము. ఆ విధంగా ఉపాధి హామీ పథకంలో సవాలు చేయమని ప్రభుత్వానికి నిర్ణయం చేస్తున్నాము. అంతకుముందు కూడా చేశాము, కానీ ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుతున్నాము. లేడీలో జరిగినాం, మేము 10వ తరగతిలో పార్లమెంట్ ట్రై చేస్తామని కూడా ఇస్తున్నట్టుగా ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. రెండో పాయింట్ ఏమంటే ఈ ప్రాంతంలో పెద్దారవీడు మండలంలో దాదాపుగా దేవరగట్టు, గొబ్బూరు, తోకపల్లి, చట్లమెట్ల, రాజంపల్లి అండి. ఈ 5 గ్రామాల 300 ఎకరాల భూమిని నాదెండ్ల సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక కృష్ణాల వ్యాపారి అతను కబ్జా చేశాడు 300 ఎకరాలు. అది అంతా ప్రభుత్వ భూమి. అది ఏమంటున్నట్టు ప్రభుత్వానికి ఆ డబ్బు ఆ భూమి అంతా కూడా ఎన్ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీకి అప్పగించమని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాడు. ఇది అన్యాయము. గత ప్రభుత్వంలో జరగలేదు పని. ఇప్పుడు ప్రభుత్వం లోకాయుక్తలో 2010లో కేసు వేశాను. 2010 కేసు వేసా. ఆ కేసు నడుస్తుంది. ఆ కేసులో పెద్దారవీడు ఎంఆర్ఓ గారు మోసం చేస్తున్నాడు. ఎంఆర్ఓ వచ్చేసి నేరుగా ఫీల్డ్ అయిపోయి ఆర్ఎస్ఆర్ దాఖలా చూసి చేయాల్సిన పని చేయకుండా ఆ తప్పుడు నివేదికతో లోకాయుక్తను మోసం చేస్తున్నాడు. మేము ప్రభుత్వానికి కోరేదామంటే సబ్ కలెక్టర్ నేరుగా భూమి మీద పోయి ఆర్ఎస్ఆర్ దాఖలా ఆ పుస్తకాన్ని వెరిఫై చేసి ఆ భూమి యొక్క స్వభావం ఏంటి, అది ప్రభుత్వ భూములు అయితే ఆ ప్రభుత్వం మొత్తానికి ఆ గ్రామాల 5 గ్రామాల్లో భూమిని పేదలకు ప్రధానంగా దళితులకు పట్టాయమని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాం.